హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? నమ్మిన వారిని కరుణించి నవదుర్గలను గురించి మీరు విన్నారా? నవరాత్రులు జరుగుతున్నాయి కదా. మనం 9 రోజులు ఎవరెవరినైతే ఆయా అవతారాల్లో పూజించుకుంటామో వాళ్ళ గురించి అయితే చెప్తాను. ఇలా దద్దోజనం అది కూడా ఒకరోజు ప్రసాదంగా పెడతారండి అమ్మవారికి. ఫస్ట్ రోజు అయితే శైలపుత్రి అంటారు, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయిని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఈ విధంగా మనం నవదుర్గా అమ్మవార్లని వివిధ రూపాలలో అయితే ఈ విధంగా రోజుకొక అవతారంగా పూజిస్తాము. ఇలా మీరు కూడా అందరూ చక్కగా పూజలు వ్రతాలు ఈ నవరాత్రుల్లో అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు కొంచెం వర్క్ ఉంది, బ్యాంక్కి అది వచ్చానండి. ఏటీఎం చూసినా కూడా మనీ లేదండి. ఫోన్పే మహిమో ఏమో కానీ అందుకే బ్యాంకుకి వచ్చి విత్డ్రా చేసేసుకొని సరుకులు అవి కూడా కొన్ని దగ్గర ఫోన్పేలు ఉండవండి. అందుకనేసి మనీ మనం ఉంచుకోవాలి సేఫ్ సైడ్. ఇక్కడైతే మనకి హోల్సేల్ అన్నీ అమ్ముతారనమాట. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, మిలెట్స్ అన్నీ ఉంటాయండి. అవన్నీ నాకు కావాల్సిన పప్పు దినుసులు అవి తీసుకొని నర్సరీకి వచ్చానండి. నాకు కొన్ని గులాబీ, మందార ఇలాంటి మొక్కలు కావాలన్నమాట. అంటే మన పాట్స్లోవి ఎండ తెలియకుండానే ఎక్కువగా ఉందండి, అందుకే అవి తెలియకుండానే పాడైపోతున్నాయి. అదొక రకమైన తెగుళ్ళా కూడా వచ్చి ఆకులన్నీ పాడైపోయి చెట్టు చనిపోతుందండి. అందుకే సరే నాకైతే ఇలా చనిపోయి కుండీలు ఖాళీగా ఉంటే కొంచెం బాధగా ఉంటుందన్నమాట. అందుకని నా దగ్గర ఒక 3-4 పాట్స్ అయితే ఖాళీ అయినాయండి. వాటి కోసం నేను ఒక మందార, 3 రకాల గులాబీలు అయితే తీసుకున్నానండి. అవన్నీ చూస్తున్నాను. నర్సరీ ఇవంతా మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి ఉంటుందండి, చిన్న చిన్న మొక్కలు అవి. ఇది కూడా శివుడికి దీన్ని ఇవంటారండి కౌరవ పాండవ మొక్క అంటారనమాట. అంటే చుట్టూ 100 మంది, మధ్యలో వచ్చేసి 5 పాండవులు అలా ఉంటుందన్నమాట. ఫ్లవర్ 101, 5 అలా ఉంటుంది. ఈ కలర్ మందారం తీసుకున్నానండి, ముద్ద మందారం. ఆ తర్వాత పింక్ కలర్ రోజ్ ఒకటి, నాటు గులాబీలు 2 మొక్కలు తీసుకున్నాను. తర్వాత హైబ్రిడ్ ఒకటి తీసుకున్నానండి, డార్క్ రెడ్. ఇలా అంకుల్ని అయితే మంచి మంచి మొక్కలు చూసి గులాబీలు అవి బయట పెట్టండి అంటున్నాను. నేనైతే ఇలా నేను మా బాబు వెళ్ళామండి. ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చామన్నమాట. ఎందుకంటే మా వారు అది కొంచెం ఈ చిన్న చిన్న వర్క్స్ ఇవన్నీ వచ్చినా కూడా లీవ్ పెట్టుకొని అలాగా జెంట్స్ ఎక్కువ దిగరండి, కారులోనే ఉండటం సరిపోతుందన్నమాట. ఇవన్నీ ఎలాగో మనమే పర్చేస్ చేయాలి, ఎందుకు దానికోసం అనేసి నేను సరే మా బాబు వచ్చాడండి, మా బాబు నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళి తను కూడా బ్యాంక్ వర్క్ ఏదో ఉందనేసి తను కూడా చూసుకున్నారు. ఈలోపు నేనైతే నర్సరీలో మొక్కలు అవన్నీ కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను. అన్నీ చూడండి, ఎండ ఎంత ఎక్కువగా ఉందో. మొక్కలన్నీ అయితే చాలా వరకు పాడైపోయినాయండి. అవి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటేంటో పౌడర్లు అవి వేసి కంపోస్ట్ అవి కొంచెం షేడెడ్ పెట్టేసి ఎండలోంచి తీసి అన్నీ నీడకు పెట్టేసుకుంటున్నారు. అంత ఎక్కువగా ఉన్నాయండి. సమ్మర్ లాగే ఉందన్నమాట. ఏసీ వేసుకోవాల్సి వస్తుందన్నమాట డైలీ. ఇంకా కొంచెం మిడిల్ నైట్కి వచ్చేసరికి కొంచెం ఆపేసి ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్ పెట్టేసేసుకుంటున్నాము. ఇవన్నీ అయితే క్రోటన్స్ అండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి అన్ని క్రోటన్సేనండి. అరేకా పాము, ఇవి వచ్చేసి జీజీ ప్లాంట్స్, ఉసిరి ఇవన్నీ ఉన్నాయండి. చాలా రకాల మొక్కలు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు కడియం లంక నుంచి తెస్తారంటండి. మొత్తం ఒక్కసారి లోడ్ తీసుకొస్తారు. మళ్ళీ ఇవన్నీ అయిపోతున్నాయి అనే టైంలో నవంబర్ డిసెంబర్లో వస్తాయమ్మా, ఇప్పుడు ఇవే ఉంటాయి అన్నారు. సరే మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాయి అంకుల్ అంటే లేదన్నారు. సరే నేను తీసుకున్నవన్నీ అయితే ఆటో దగ్గరికి అంకుల్ తెస్తున్నారండి. ఇవన్నీ వచ్చేసి క్యాక్టస్ ప్లాంట్స్ అండి.
మొత్తం అంటే నాంజేడు ఆ జాతికి చెందినవి ఇవన్నీ కంపోస్ట్ బ్యాగ్స్ మనకి మొక్కలకి కావాల్సినవి కూడా ఇస్తారనమాట. ఇవి చూడండి రకరకాలుగా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ అడవుల్లో ఉంటాయండి, మామూలు రాళ్ళల్లో. సరే అన్నీ తీసుకొని అమ్మ వాళ్ళైతే రైస్ బ్యాగ్స్ అవి వేసామన్నారండి. నవత ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి పంపిస్తారు. మాకు పొలం ఉంది కదా, నాకు అందులో పండినవి కొత్త బియ్యం అన్నమాట. సరే పొంగలి అలా చేసుకుంటామనేసి అవి తినటానికి మామూలుగా పాత బియ్యం వడ్లు ఉంటాయి కదా, అవి మరేసి నాకు కావాల్సినవి అమ్మ అక్కడ నాకు దొరికేవన్నీ ఇచ్చినాయండి. సరే మా బాబు నేను మాట్లాడుకుంటూ వస్తున్నామన్నమాట ఆటోలో. ఒక్కళ్ళే అంటే వెళ్ళటం కష్టమండి, ఇంకా మా బాబు తోడున్నాడనేసి ఇలా ఆటోలో వెళ్ళి తెచ్చుకుంటున్నాము. పువ్వులైతే వచ్చేసరికి కొమ్మలన్నీ అసలు చాలా వరకు ఇదైపోయినాయండి. ఆయన చూడండి సైకిల్ మీద గొడిగేసుకొని చక్కగా ఎంత తొక్కుతున్నారు ఎనర్జెటిక్గా. సరే అలా చూసుకుంటూ ప్రకృతిని అలా అంతా ఒక్కసారి అయితే చూడండి. అసలు మొన్న వర్షాలకైతే ఇవన్నీ అసలు చెట్లతో సహా మొత్తం ఇదైపోయినాయండి. ఎక్కడ చూసిన ఊర్లు అమ్మవార్లని అన్నిటినీ పెట్టి చాలా చక్కగా కొలుస్తున్నారండి. సరే ఇంటికి వచ్చేసి బ్యాగ్స్ ఇవన్నీ ఆటో అతని పైన పెట్టేశాడు. ఇందులో అయితే అమ్మ పప్పులు, బెల్లం అయితే మాకు చాలా బాగుంటుందండి. ఇక్కడ అస్సలు దొరకదనమాట. మాది నెల్లూరులో బెల్లం అవి చాలా బాగుంటాయండి. చింతపండు కానీ బెల్లం కానీ ఇలాంటివి కొన్ని రవ్వల నక్లీస్ కూడా ఫేమస్ అండి. మా నెల్లూరు చేపల పులుసు కూడా మీకు చేసి చూపిస్తాను. నెల్లూరు చేపల పులుసు అంటే మాకు ఫేమస్ అన్నమాట. చక్కగా ఉంటాయండి. ముగ్గురాళ్ళు కానీ మాకు సున్నం కానీ అన్నీ చక్కగా మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. మా వైపు ఉన్నట్లుగా ఇటువైపు కొన్ని ఉండవండి, ఇటువైపు ఉన్నట్లు మా వైపు కూడా ఉండవు. ఎవరి ప్రాంతాలు వాళ్ళ రుచులు అభిరుచులు వేరుగా ఉంటాయి కదా. సరే అమ్మ ఇలా చూడండి, గోతాం ఇలాగా అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి అవధులు ఉండవండి. వాళ్ళ తర్వాత మనల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరనమాట. తల్లిదండ్రి తర్వాతే మిగతా వాళ్ళండి. ఆ తల్లి ప్రేమ ముందు ఏది తక్కువ కాదనమాట. చూడండి ఆ కూతురు కోసం బెల్లము, మినప్పప్పు, పల్లీలు, మనకి మామిడికాయలు తోటలు ఉన్నాయి కదండి, పునరసకాయలు ఏ సీజన్లో అయినా కూడా ఉంటాయండి మాకు మామిడికాయలు అయితే. నానైతే ఇంటి దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళి కాయ కోసుకొచ్చేసేసి మాకు పొయ్యి మీద కూరన్నా కూడా అలా చేస్తామన్నమాట. పల్లీలు అయితే మాకు పండుతాయండి, అంటే మా పొలంలో కాదనమాట, రిలేటివ్స్ అలా పండుతాయన్నమాట, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. Friends, thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please subscribe my channel Tulasi.